చందమామ కథ. అనుమాన పిశాచి. పూర్వం కర్ణాటక దేశంలో శుద్ధమతి అనే గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయన 40 ఏళ్ళు కాశీలో చదువుకుని వచ్చిన మహావిద్వాంసుడు కావటం చేత 50 ఏళ్ల వాడైనప్పటికీ ఆయనకెవరో పిల్లనిచ్చారు. ఆయన దగ్గర చాలామంది శిష్యులు చదువుకుంటూ ఉండేవాళ్ళు. శుద్ధమతి ఎంత విద్వాంసుడైనా వట్టి ఛాందసుడు. ఆయన భార్య ఆయనకన్నా చాలా చిన్నది, అమాయకురాలును. ఆమె తమ శిష్యులతో సరదాగా మాట్లాడుతూ ఉండేది. ఇది చూసి గురువుగారికి భార్య మీద లేనిపోని అనుమానాలు కలగసాగాయి. ఒకసారి అనుమాన పిశాచిని చేరనిచ్చిన వాడికి మనశ్శాంతి ఉండదు. శుద్ధమతి ఎవరికీ తెలియకుండా ఇల్లు వదిలి ఒకనాటి రాత్రి ప్రయాణమయ్యాడు. తెల్లవారగానే గురువుగారు లేరని గమనించిన 4 విద్యార్థులు ఆయనను వెతుక్కుంటూ బయలుదేరి త్వరలోనే ఆయనను ఒక గ్రామం వద్ద కలుసుకున్నారు. ఒరేయ్, నా భార్య ప్రవర్తన మంచిది కాదని నేను వెళ్ళిపోతుంటే మీరంతా నా వెంట ఎందుకు పడ్డారు అని గురువు వారిని అడిగాడు. విద్యార్థులు తెల్లబోయి, గురు, ఆవిడ మా తల్లి లాంటిది. ఆవిడ ప్రవర్తన ఎటువంటిదో మేము కనిపెట్టలేమా? మీకీ పాపిష్టి అనుమానం ఎలా కలిగింది? మేము మటుకు మీ దగ్గరే చదువుకుంటాం. మీరెక్కడికి పోతే అక్కడికి వస్తామన్నారు. తాను పొరపడ్డట్టు శుద్ధమతి తెలుసుకుని ఇంటికి శిష్యులతో తిరుగు ప్రయాణమైనాడు. దారిలో ఒక నగరం వచ్చింది. అప్పటికి జాము పొద్దెక్కింది. వారందరూ నడక శ్రమ వల్ల ఆయాసపడుతూ వీధిలోనే ఒకచోట చెతికిలపడి పైబట్టలతో విసురుకోసాగారు. ఆ వీధి పొడుగునా ఇళ్ళ అరుగులున్నాయి, కానీ వారికి వాటి మీద విశ్రమించవచ్చునని తోచలేదు. కొద్దిసేపట్లో ఒక స్త్రీ చంకన బిందె పెట్టుకుని అటుగా బావికి పోతూ వీరిని చూసి, అయ్యా, మీరెవరు అని అడిగింది. అమ్మా, మేము పరదేశులం అన్నారు వాళ్ళు. మీరు పరదేశులు కారు అంటూ ఆమె బావికి వెళ్ళిపోయింది. వారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని ఆమె బిందెతో ఇంటికి పోయేటప్పుడు, అమ్మా, మేం పరదేశులం కాకపోతే మార్గస్థులం అన్నారు. మీరు మార్గస్థులు కారు అంటూ ఆమె వెళ్ళిపోయింది. ఆమె మళ్ళీ బిందె ఎత్తుకొని బావికి వెళ్ళేటప్పుడు వాళ్ళు, అట్లా అయితే మేము బాటసారులమని ఒప్పుకుంటావా అన్నారు. ఒప్పుకోను అంటూ ఆమె బావికి వెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేలోగా గురు శిష్యులు తమలో తాము వితర్కించుకున్నారు. ఈవిడ చాలా విద్వాంసురాలై ఉండవచ్చు. ఈవిడని అడిగి తామెవరో తెలుసుకుంటే గాని తమ చదువు ఫలించదు. అందుకని ఆమె మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు, అమ్మా, మేము పరమ మూఢులం అని ఏదో చెప్పబోయారు. ఆమె నవ్వి వారి మాటకు అడ్డొస్తూ, మీరు మూఢులు కూడా కారు అన్నది. అయితే దయచేసి మేమెవరమో చెప్పి మరీ వెళ్ళు అన్నారు వాళ్ళు. బాగా పొద్దెక్కింది. ముందు మా ఇంటికి వచ్చి వంట చేసుకుని భోంచేయండి, తర్వాత మీరెవరో చెబుతాను అన్నదామె. ఈ మాట వినగానే వారందరికీ పరమానందమైంది. వారు ఆమె వెంట ఆమె ఇంటికి వెళ్ళారు. ఆమె వారికి వంట ఇల్లు చూపించి, అయ్యా, నా భర్త రాజుగారింట పురాణ పఠనం చేసి సరిగ్గా 2 జాముల వేళకు ఇల్లు చేరుతారు. ఆయన అసలే అనుమానం మనిషి. అందుచేత ఆయన వచ్చేలోగా మీరు స్నానం, జపం, వంట ముగించుకోండి, లేకపోతే చాలా చిక్కు వస్తుంది అని హెచ్చరించింది. ఈ చాదస్తపు బ్రాహ్మణులు సరేనన్నారే గాని వాళ్ళ స్నానాలు, జపాలు, గీతాపారాయణాలు మొదలైనవన్నీ ఎంతకీ పూర్తి కాలేదు. ఈలోగా ఇంటి యజమాని రానే వచ్చాడు. ఆయన భార్య చెప్పినట్టు ఆయన తగని అనుమానం మనిషి. తన భార్య చాలా దుర్మార్గురాలని, ఎట్లాగైనా ఆవిడ దుర్మార్గాన్ని రుజువు చేయాలని ఎంతకాలంగానో చూస్తున్న ఆ బ్రాహ్మణుడు వంట ఇంట్లో ఈ ఛాందసులను చూసి వెంటనే ఆ గదికి తాళం పెట్టి, తన భార్య ఏ గదిలో ఉన్నది చూసి ఆ గదికి కూడా తాళం పెట్టి నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. పురాణం చదివే బ్రాహ్మణుడు ఇంతలోనే తిరిగి రావటం చూసి రాజు ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, నా భార్య దుష్టురాలు, దండించమని నేను తమరిని ఎన్నోసార్లు కోరాను, కానీ తమరు రుజువు కావాలన్నారు. వంట ఇంట్లో 5గురిని దాచింది, కల్లారా చూద్దురు గాని దయచేయండి అన్నాడు బ్రాహ్మడు. రాజు కంగారు పడుతూ ఆయన వెంట వచ్చాడు. బ్రాహ్మడు వంట ఇల్లు తలుపు తాళం తీసేసరికి 5గురు బ్రాహ్మలు విభూది పెండకట్లు ధరించి కనపడ్డారు. వారిని చూసి ఆశ్చర్యపోతూ, అయ్యా, మీరెవరు అన్నాడు రాజు. అది తెలుసుకోవటానికే కదా
మేమీ ఇంటావిడ వెంట వచ్చి ఇక్కడ వంట చేసుకుంటున్నాం అన్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పినదంతా విన్నాక రాజుకు ఆ ఇంటావిడ నిర్దోషి అని తెలిసిపోయింది. కానీ ఆవిడ ఈ బ్రాహ్మలను చూసి వారు పరదేశులు గాని, మార్గస్థులు గాని, బాటసారులు గాని, మూడులు గాని కారని ఎందుకన్నదో రాజుకు అర్థం కాలేదు. ఆయన ఇంటావిడ ఉన్న గది తాళం కూడా తీయించాడు. అమ్మా, నీ వల్ల తప్పేమీ లేదని నాకు తెలిసింది. కానీ ఈ బ్రాహ్మలు నీ దృష్టిలో ఎవరో చెప్పు. వారు పరదేశులమంటే కాదని ఎందుకన్నావు అని అడిగాడు రాజు. అయ్యా, వారు నీడలో అరుగులుండగా వాటి మీద కూర్చోక ఎండలో వీధిలో దర్భాసనాలు పరిచి కూర్చుని ఉండటం చూశాను. వారి ఛాందసం చూసి జాలి కలిగి వారిని ఇంటికి పిలిచి స్నాన భోజన సౌకర్యాలు చూపుదామని పలకరించాను. మీరెవరంటే పరదేశులమన్నారు. మనం మాట్లాడే భాషే మాట్లాడేవారు మనకు పరదేశులు ఎట్లా అవుతారు? అందుకని కారన్నాను అన్నది ఆవిడ. మరి మార్గస్థులు కారని ఎందుకన్నావు అని అడిగాడు రాజు. అయ్యా, మార్గస్థులు విశ్రాంతి తీసుకునే చోట విశ్రాంతి తీసుకుంటారు. బాటసారులు బాటను నడవటానికి ఉపయోగిస్తారు. కానీ వీరు అలా చేయక బాటను సత్రంలాగా వినియోగించుకున్నారు. అది చూసి నేను వారు మార్గస్థులు కారని, బాటసారులు కూడా కారని అన్నమాట నిజమే అన్నది ఇల్లాలు. నిజమే, కానీ వారు తాము మూఢులమని ఒప్పుకున్నా కాదని ఎందుకన్నావు అన్నాడు రాజు. ఈ ప్రశ్నకు ఆ ఇల్లాలు వెంటనే సమాధానం ఇవ్వకపోవటం చూసి రాజు, చెప్పమ్మా, నేనుండగా నీకు భయం ఎందుకు అన్నాడు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 5గురిని తన భార్య ఇంట చేర్చిందని నమ్మే భర్తను, అటువంటి వాడు చేసిన ఫిర్యాదును నమ్మి కల్లారా చూడవచ్చిన న్యాయపాలకుణ్ణి మూఢులనటం చెల్లుతుంది గాని ఛాందస్సులైనంత మాత్రాన చదువుకున్న విద్వాంసులు మూఢులవుతారా మహారాజా అని అడిగిందా ఇల్లాలు. ఆమె భర్త రాజు కూడా ఏమీ అనలేక తలలు వంచుకున్నారు. అనుమాన పిశాచిని చేరనిచ్చిన నాకు తమరు సరియైన శిక్ష విధించాలి అన్నాడు పురాణాల బ్రాహ్మడు. ఈ మాట వినగానే శుద్ధమతి ముందుకు వచ్చి, మహారాజా, నేను కూడా అనుమాన పిశాచిని ఆదరించిన వాణ్ణే. ఈ బ్రాహ్మడికి ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష నాకు కూడా దయచేయించండి అంటూ తన కథ అంతా చెప్పాడు. రాజు వారిద్దరినీ ఓదార్చి, ఇక ముందైనా మీ భార్యలను గౌరవంగా చూసుకోండి అని సలహా చెప్పాడు. శుద్ధమతి శిష్యులతో ఇంటికి తిరిగి వెళ్ళాడు. కథ సమాప్తం.